ఇంకా యేసయ్య అంటున్నారు, 2 కాసులకు అమ్మబడే పిచ్చుకే దేవుని ఎదుట మరువబడదు. అలాంటిది మీరింకా ఎంత విలువైన వారు అన్నట్లుగా ప్రభు చెప్తున్న ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆయన మనం ఎంత విలువైన వారమో తన దృష్టికి చెప్తూ ఆయన అన్నారు, మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి అని. ఈ లోకంలో ఎవరి తల వెంట్రుకలు లెక్కించినట్లుగా మనం ఎవ్వరిని చూడం. ఎంత ప్రేమించినప్పటికీ ఆ ప్రేమించిన వారి తల వెంట్రుకల లెక్క ప్రేమించే వారి దగ్గర ఉంది అని మనం ఎవ్వరి దగ్గర వినలేదు, ఎవరిని చూడం కూడా. కానీ మన ప్రభువైతే మన తల వెంట్రుకలన్నిటినీ లెక్కించారు. అంటేనే మనకు అర్థమవుతుంది మన తండ్రికి మన మీద ఉన్న ప్రేమ సామాన్యమైంది కాదు. ఆయన అన్నింటినీ పట్టించుకునేవారు. నాకు ఎవరూ లేరని ఒకవేళ మీరు బాధపడుతున్నారేమో, ఇప్పుడు మీరు తెలుసుకోండి, మీ తల వెంట్రుకలను లెక్క పెట్టినవాడు ఒకడున్నాడు. మీ కన్నీటి బొట్టులను ఎన్ని ఉన్నాయో అవి కూడా లెక్కించిన వాడున్నాడు. మీ రోజులు ఎలా నడుస్తున్నాయో ఎలా గడుస్తున్నాయో అవి కూడా పరిపూర్ణంగా పరిశోధించి తెలుసుకున్నవాడు ఒకడున్నాడు. మనల్ని పట్టించుకునేవాడు ఒకడున్నాడు. ఆయనే మన యేసయ్య. మన కోసం ప్రాణం పెట్టిన ఆ యేసయ్య కన్నా ఎక్కువైన ప్రేమ గలవారు ఎవ్వరూ లేరని నేను రూఢీగా చెప్పగలను. ఇది మనం సామాన్యంగా అర్థం చేసుకోవచ్చు. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.